మహోన్నతుడవు మమ్మను మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరిశుద్ధుడా, మీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన పరిశుద్ధ నామమునకు వందనాలు తండ్రి. ఇంతవరకు మిమ్మను స్తుతించడానికి, ప్రార్థించడానికి ఈ 13వ ఈ ఆత్మీయ ప్రయాణంలో మిమ్మను ఆరాధించడానికి మీరు మా ఎడల అనుగ్రహించిన కృపను బట్టి స్తోత్రాలు. ఇప్పుడైతే జీవము కలిగిన మీ యొక్క మాటలను ధ్యానించడానికి ఆశపడుతున్నాం. మా జీవితాలకు అవసరమైన, మా జీవనాధారమైనటువంటి మీ యొక్క వాక్యపు సత్యాలను మాతో మాట్లాడండి. తొట్టిల్ని పడకుండగా మమ్మను మీ ఎదుట కాపాడి నిలువబెట్టుటకు మీ కృపను దయచేయండి. మానవ ఆత్మను మరుగుపరిచి, మానవ స్వరమును మరుగుపరిచి, మహిమ కలిగిన మీ శుద్ధాత్మ సహాయమును, మనోహరమైన మీ స్వరమును మాకు దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావము పొందుకోమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరివచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని కృపను బట్టి ఈ 13వ దినములోనికి, ఈ ధ్యానములోనికి నడిపించబడిన మనము ఈ దిన ధ్యానము నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాలు ఈ రీతిగా ఉన్నాయి. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము మొదటి 9 వచనాలు, యూదా పత్రిక 24-25 వచనాలు. అంశము తొట్టిల్లకుండగా కాపాడే దేవుడు. ప్రభునందు ప్రియ దేవుని సంఘమా, ఈ పత్రిక రాస్తున్నటువంటి పత్రికాకర్త యూదా. ఈ మాటకు స్తుతి అనే అర్థం ఉంది. పరిశుద్ధ గ్రంథములు చాలామంది యూదాలు మనకి కనబడుతున్నారు. పాత నిబంధనలు యూదాలు ఉన్నారు, క్రొత్త నిబంధనలు యూదాలు ఉన్నారు. అయినప్పటికీ యూదా అనగానే మనకు తెలిసే, స్ఫురించే, వెంటనే తట్టే వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువును అప్పగించినటువంటి ప్రభు శిష్యుడైనటువంటి ఇస్కరియోతు యూదా. కానీ ఈ యూదా ఆ వ్యక్తి కాదు అని చరిత్రను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయన సిలువ వేయబడిన తర్వాత యూదా ఆ నాణ్యములు దేవాలయంలోనికి విసిరేసి వెళ్ళి ఊరు పెట్టుకుని చనిపోయినట్లుగా అపోస్తలుల కార్యముల గ్రంథంలో మనకి చారిత్రక సాక్ష్యము మనకు కనబడుతుంది. మరి యూదా ఎవరు అంటే, ఇంతకుముందు ఒక పత్రిక రాసినటువంటి యాకోబు అనువాని యొక్క సహోదరుడు. ఆ విషయాన్ని ఈ ఇంట్రొడక్షన్లో, ఈ పత్రిక ఇంట్రొడక్షన్లో రాస్తూనే ఉంటాడు. యూదా యాకోబు యొక్క సహోదరుడు. మరి యాకోబు, యూదా ఎవరి సహోదరులు అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సహోదరులు. యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరులుగా మరి మనము ఈ యూదాను, యాకోబును గుర్తించాల్సిన, జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. అయినప్పటికీ వారు పత్రిక రాస్తున్నప్పుడు ప్రభువు దాసుడను అని మాత్రమే, నేను ప్రభు యొక్క సహోదరుడను అని చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. నేను ప్రభువు దాసుడను యాకోబు రాసిన, అలాగే యూదా రాసిన ఆ పత్రిక పరిచయ వాక్యాలలో ప్రభువు దాసుడగు అనేటువంటి పరిచయాన్ని వారు పెంచుకుంటూ ఉన్నారు. ఇక్కడ మనము చూస్తున్నటువంటి ఈ యూదాను గురించి లేదా యాకోబును గురించి మనం ఆలోచన చేసినప్పుడు, ప్రభువు పరిచర్య చేసిన కాలంలో నిజానికి వీరు ప్రభువును విశ్వసించలేదు, ప్రభువు మాటలను విశ్వసించలేదు. ప్రభువును వెంబడించినట్లుగా సువార్తలలో, చరిత్ర గ్రంథాలలో ఎక్కడ కనిపించదు. ఎప్పుడయ్యా అంటే ప్రభువు చనిపోయి తిరిగి లేచిన ఆయన ఆరోహణమైనటువంటి దృశ్యాలను, సాక్ష్యాలను చూసిన తరువాత వీరు ప్రభువును విశ్వసించడం వారు నేర్చుకున్నారు. అందుకనే నీ సహోదరుడు, నీ తల్లి వచ్చారనగానే ప్రభు ఆ యొక్క సందర్భంలో అంటాడు, ఎవరు నా సహోదరుడు, ఎవరు నా తల్లి? నా తండ్రి చిత్తమును నెరవేర్చువారే నా తల్లి, నా సహోదరుడు. అప్పటికి ఇంకా వారు ప్రభువును వెంబడించడంలోను, విశ్వసించడంలోను వారు మరి ముందుకు వచ్చినట్టు కనిపించదు. ఆయన చనిపోయిన తర్వాత, లేచిన తర్వాత ఆ సాక్ష్యాన్ని, ఆరోహణమైనటువంటి ఆ దృశ్యాన్ని చూచి వారు వెంబడించినట్లుగా చూస్తున్నాం అపోస్తలుల కార్యముల గ్రంథములో. అందుకనే మొదటి అధ్యాయం 13వ వచనంలో ఆ మేడగదిలో మరియుతో పాటు ఈ యాకోబు, యూదా అనేవారు కూడా
ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. ప్రియులారా, ఈ యొక్క యూదా రాసినటువంటి పత్రిక ఒకే అధ్యాయముతో కూడినటువంటి పత్రిక. అందుకనే దీనిని గురించి 1వ అధ్యాయము 24, 25 వచనాలు అని చెప్పడం మనకి జరగటం లేదు. ఒకే అధ్యాయం కనుక మనము 24, 25 వచనాలు చదువుకుని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందులో 24 నుంచి ప్రారంభము. తొట్టెలకుండగా మిమ్మల్ని కాపాడుటకు, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకు, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగ యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వ యుగములకు కలుగును గాక. ప్రియులారా, ఈ 24, 25 వచనాలలో ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వచనంతో ముగిస్తూ ఉంటాడండి. ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వచనం. చాలా పత్రికలు చూసాం, చాలా గ్రంథాలు చూసాం. ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వచనముతో ముగిసినటువంటి పత్రికలు చాలా అరుదు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ముగింపు. యూదా తొట్టిల్లకుండగా మీ పాదములను లేదా మిమ్మును కాపాడుటకు, తన మహిమ ఎదుట నిలవబెట్టుకున్నటకు శక్తిమంతుడగు దేవుడు మహిమ పరచబడునుగాక. ఇక్కడ ఆ మిగతా విషయాన్ని పక్కన పెడితే యూదా మన యొక్క రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తును మనకు ఎలాగూ పరిచయం చేస్తున్నాడు, ఎలాగూ తెలియజేస్తున్నాడంటే ఆయన ఎలాంటి వాడు, ఆయన యొక్క గుణ లక్షణము ఎలాంటిదని చెప్తున్నాడంటే ఆ ఆశీర్వచనములో తొట్టిల్లకుండగా మిమ్మును కాపాడి నిలువబెట్టగలిగిన వాడు, తొట్టిల్లకుండగా మిమ్మును కాపాడి నిలువబెట్టగలిగిన వాడు అన్నటువంటి మాట చాలా స్పష్టంగా రాస్తాడు. అసలు ఎందుకు ఈ యొక్క మాటను రాయాల్సి వచ్చింది, ఎందుకు ఇలాంటి ఒక విషయాన్ని ఆలోచన చేయాల్సి వచ్చింది అని ధ్యానము చేయడానికి ముందుగా తొట్టిల్లడం అంటే ఏంటో చూద్దామండి. తొట్టిల్లడం అంటే ఇది విపరీతార్థము కలిగినటువంటి పదం ఏం కాదు. తొట్టిల్లడము అనేటువంటి పదము చాలా పదాలలాగా, అర్థము కానిటువంటి పదాలలాగా ఇది ఒక విపరీతార్థము ఇచ్చే పదం కాదు. తొట్టిల్లడం అంటే చాలా సింపుల్గా పడిపోవడం అంతే. తొట్టిల్లడం అంటే పడిపోవడం. ఇది భౌతికంగాను తీసుకోవచ్చు, అలాగే ఆత్మీయ దృక్పథంతో కూడా తీసుకోవచ్చు. అందుకనే దీనిని గురించినటువంటి గ్రీక్ పదము ప్రోస్కోప్టో అన్నటువంటి పదాన్ని ఉపయోగించారు. దానికి రెఫరెన్సులు పరిశుద్ధ గ్రంథంలో ఏమై ఉన్నదంటే యోహాను సువార్త 11వ అధ్యాయము 10వ వచనంలో, రోమపత్రిక 9వ అధ్యాయము 32వ వచనంలో దీనికి సంబంధించినటువంటి చాలా స్పష్టమైన సమాచారం ఏమైనదంటే చీకటి వేళ లేదా రాత్రి వేళ ఒకడు తొట్టిల్లున్నట్లు. రాత్రి వేళ మనం నడిస్తే ఏమవుతుందండి, ఏ రాయో తగిలి మనము కింద పడిపోతాం. అలాగూ ఒక సామాన్యమైనటువంటి అర్థమిచ్చే ఒక రీతిని ఉపయోగిస్తున్నాడు. అయితే ఇందులో భౌతికపరమైనటువంటి దృక్పథం ఉన్నది, ఆత్మ సంబంధమైనటువంటి దృక్పథం ఉన్నది. ఒక వ్యక్తి భౌతికంగా పడిపోవచ్చు, అలాగే ఆత్మీయంగా కూడా పడిపోవచ్చు. అందుకనే నీవు భౌతికంగాను ఆత్మీయంగాను కూడా పడిపోకుండా ఆయన మనల్ని కాపాడి నిలువబెట్టగలిగిన దేవుడు. ఇదే సంగతిని రోమపత్రిక 9వ అధ్యాయం 32వ వచనంలో కూడా జ్ఞాపకం చేస్తూ యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన విషయంలో చాలామంది ఆ బండ అనే క్రీస్తును తన్నుకుని పడిపోయారటండి. అంటే ఆత్మీయ స్థితిలో దిగసారిపోయారు అన్నటువంటి సంగతిని కూడా ఆ రోమపత్రిక 9వ అధ్యాయము 32వ వచనంలో కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఏది ఏమైనప్పటికీ తొట్టిల్లడం అంటే పడిపోవడం, అది భౌతికంగా కావచ్చు లేదా ఆత్మీయంగా కావచ్చు. ఎందుకు ఈ పత్రిక రాస్తూ చివరిలో ఇలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదం, ఒక ప్రత్యేకమైనటువంటి శుభవచనాన్ని ఈ పత్రిక రాసినటువంటి యూదా మాట్లాడుతున్నాడు అంటే దానికి సంబంధించి వివరణ ఈ యూదా పత్రిక 3-4 వచనాలలో మనకి కనబడుతుందండి. ప్రియులారా, మనకందరికీ కలిగే రక్షణ గురించి మీకు వ్రాయవలనని విశేషాశక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చును. ఎలాగనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనుడై మనము దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడగు ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచించబడిన వారు. ఎందుకు రాస్తున్నాడంటే చాలామంది సంఘములో చాలామంది భక్తిహీనులై, చాలామంది సంఘములో అవిధేయులై, చాలామంది సంఘములో తమ యొక్క దేవుడు అనుగ్రహించినటువంటి కృపను భక్తిహీనతకు వాడుకుంటూ భక్తిహీనతకు గురి చేస్తూ
మరి వారు క్రీస్తును విసర్జిస్తూ ఉన్నారు. మీలో అలాంటి వారు ఉండకూడదు అన్నటువంటి ఆ సంగతిని జ్ఞాపకం చేస్తూ మీ విశ్వాస ప్రయాణంలో క్రీస్తును అంగీకరించిన, క్రీస్తును వెంబడిస్తున్న ఆయన పిలుపులో ఉన్నటువంటి మీరు అలాంటి బలహీనతలు అనే రాళ్ళు తగిలి, అలాంటి బలహీనతలు అనే గొప్పులు తగిలి, అలాంటి బలహీనతలు అనే అడ్డుబండలు తగిలి మీరు పడిపోకుండా ఉండేలాగిన ఈ పత్రిక అంతా రాసిన తర్వాత ఈ పత్రిక రాసినటువంటి యూదా అంటున్నాడు, మన పితరులు, మన పూర్వీకులు లేదా మనకున్నటువంటి ముందు తరము వారు పడిపోయిన రీతిగా మనము పడిపోకుండా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనలను కాపాడి రక్షించుటకు సమర్థుడు అన్నటువంటి సంగతిని స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే ఈ 5వ చరణము నుంచి లేదా 5వ వచనం నుంచి మనం చూస్తే అలాంటి వారి జాబితాను కూడా మన జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక 7 గుంపులను, 7 వ్యక్తులను ఇలాగూ తొట్టిల్లి పడిపోయినటువంటి వారిని ఆయన జ్ఞాపకం చేస్తూ 5వ వచనములో మొదటి గుంపుల గురించి మాట్లాడుతాడు. ఈ సంగతులను మీరు ముందటనే ఎరిగి ఉన్నాను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనం ఇశ్రాయేలు నుంచి మొదలు పెడుతున్నాడండి. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడువాడు శక్తి కలిగిన వాడని చెబుతూ ముందు తరంలో తొట్టిల్లిపోయిన వారిని గురించి మాట్లాడుతూ అందులో మొట్టమొదటి వారు ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలే. వారు ఏ విషయంలో తొట్టిల్లిపోయారు అంటే విశ్వాస విషయములు అవిశ్వాసులుగా తొట్టిల్లిపోయారు. 430 సంవత్సరముల భయంకరమైనటువంటి బానిసత్వం నుంచి దేవుడు వారిని విడిపిస్తే వారి యొక్క అరణ్య ప్రయాణములో కనాను చేరే ఈ యొక్క ప్రయాణములో చాలాసార్లు విశ్వాస విషయంలో తొట్టిల్లిపోయినటువంటి అనుభవాలు వారు కలిగి ఉన్నారు. ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు, మారా అనుభవం ఎదురైనప్పుడు, ఆకలి అయినప్పుడు, దాహం అయినప్పుడు, యుద్ధము కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు వారు ఎంతకు మునుపు దేవుడు చేసినటువంటి కార్యాలయందు నమ్మకముంచక, అట్టి దేవుని శక్తి యందు నమ్మకముంచక, అట్టి దేవుని యందు నమ్మకముంచక వారు ఆ శ్రమలు ఎదురైనప్పుడు, ఆ కొరతలు ఎదురైనప్పుడు, ఆ కొదువులు ఎదురైనప్పుడు, ఆ ఇబ్బందులు ఎదురైనప్పుడు వారు ఏం చేశారంటే విశ్వాస విషయంలో ఏమైపోయారండి? తొట్టిల్లిపోయారు. అలాగూ వారి నాశనాన్ని కొని తెచ్చుకున్నారు. కనుక ఆ రోజు సంఘానికి రాస్తూ, పిలువబడిన విశ్వాసుల సమూహానికి రాస్తూ ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు. అలాగూ మీరు కూడా దేవుని కార్యాలను అనుభవించిన వారే మీ జీవన ప్రయాణంలో ఎదురైనటువంటి కొరతలను, కొదువులను, ఆటంకాలను, సమస్యలను బట్టి మీరు అలాంటి అడ్డుబండలను తగిలి పడిపోకుండా దేవుడు మిమ్మల్ని కాపాడడానికి శక్తిమంతుడు అని తెలియజేస్తూ ఉంటాడు. ఇక 2వ గుంపుల గురించి కూడా మాట్లాడుతూ 6వ వచనములో మరియు తమ ప్రధానత్వమును నిలుపు కనుక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేశాను. ఆంటి వారిలో 2వ గుంపు ఎవరంటే ఆయన దేవదూతలు. ప్రియులారా, మనము ఆయన దేవదూతలు ప్రత్యేకించి లూసిఫర్ గురించి చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అతడు కూడా మనస్సున గర్వించిన వాడై మహోన్నతుని కంటే తను ఎక్కువ చేసుకోవాలని భావించి, యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో ఈ యొక్క అనుభవం కనబడుతుందండి. భావించి, గర్వించి, అతిశయించి దేవుని చేత క్రిందకు త్రోసివేయబడ్డాడు. నిజమే, దేవుడు ఒక గొప్ప ఆధిక్యతనిచ్చాడు. దేవదూతలంటే దేవుని ముఖమును నిత్యము చూచేవారు, దేవుని పరిశుద్ధతను కలిగి ఉండేవారు. అలాంటి పరిశుద్ధతను కలిగి ఉండాల్సిన దేవదూతలు సహితము ఆధిపత్యము కోరి తొట్టిల్లిన అనుభవము అక్కడ కనబడుతుంది. అలాంటి వారిని దేవుడు ఆ చీకటి బిలములో తీర్పు సమయం వరకు కూడా బంధించి ఉంచాడు. కనుక ఒకవేళ మీరు అలాంటి ఆధిపత్యపు పోరులో ఒకవేళ మీరు తొట్టిల్లి పడిపోయి ఆత్మీయ జీవితమును పోగొట్టుకుంటారేమో జాగ్రత్త అని జ్ఞాపకం చేస్తూ, అలా పడిపోయే తరుణం వచ్చినప్పుడు దేవుడు మిమ్మల్ని ఆ స్థితిలోంచి కాపాడి నిలువబెట్టుటకు సమర్థుడు అని తెలియజేస్తూ ఉంటాడు. ఇక 3వ గుంపును కూడా మనం చూద్దామండి. 7వ వచనం ఆ ప్రకారంగానే సొదొమ గొమొర్రాలు వాటి చుట్టుపట్లనున్న పట్టణములు వీరి వలన వ్యభిచారము చేయొచ్చు, నరశరీరానుసారుడైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడిను. ఇక 3వ గుంపు ఎవరంటే సొదొమ గొమొర్రా ప్రజలు. వీరు కూడా తొట్టిల్లినట్టుగా చూస్తున్నాం. వీరు ఎలాంటి స్థితిలో తొట్టిల్లారంటే దుష్కామ ప్రవర్తన అనే రాయి తగిలి తొట్టిల్లారు. వారు వావి వరసలు లేనటువంటి ప్రవర్తన, వారు లింగ భేదములు లేనటువంటి ప్రవర్తన ప్రవర్తించి దేవుని ఎదుట తొట్టిల్లి అగ్ని గంధకముల పాలు
అయిపోయినట్లుగా కూడా జ్ఞాపకం చేస్తున్నారు. ఒకవేళ మీలో అలాంటి వారు ఉండునేమో, అలాంటి రాయి తగులకుండగా దేవుడు మిమ్మును కాపాడి రక్షించుటకు శక్తి కలిగిన వాడు అన్న సంగతిని కూడా గుర్తు చేస్తాడు. ఇక 4వ గుంపును కూడా చూద్దాం. 8-10 వచనాలు. అటువలనే వీరును కలలు కనుచు, శరీరమును అపవిత్రపరచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు, మహాత్ములను దూషించుచు ఉన్నారు. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గురించి తర్కించినప్పుడు, దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనను. వీరైతే తాము గ్రహింపని విషయములను గురించి దూషించువారే, వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురు, వాటి వలన తమను తాము నాశనము చేసుకుందురు. కొంతమంది వ్యతిరేకించువారు, ఎదిరించువారు, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క సిద్ధాంతాన్ని, దేవుని యొక్క వాక్య మర్మములను, దేవుని యొక్క ఉద్దేశాలను వ్యతిరేకించువారు మనలో కనపడుతూ ఉంటారండి. వీరిని గురించి మాట్లాడుతూ వీరికి పెట్టబడిన పేరు ఏమిటంటే వివేక శూన్యులు. చాలామంది వివేక శూన్యత అనే రాయి తగిలి, చాలామంది అవివేకము అవిధేయత అనే రాయి తగిలి ప్రతిదానిని విమర్శిస్తూ, ప్రతిదానిని తప్పుగా మాట్లాడుతూ, ప్రతి దాన్ని కూడా మరి దేవుని సన్నిధిలో మరి వ్యతిరేకిస్తూ జీవిస్తున్నటువంటి ఒక గుంపు. వీరు కూడా అలాంటి వ్యతిరేకత అవిధేయత అన్న రాయి తగిలి పడిపోతున్నారు. మిమ్మును అలాంటి అవిధేయత వ్యతిరేకత అని రాయి తగులకుండగా కాపాడుటకు శక్తి కలిగిన వాడు అన్న సంగతిని గుర్తు చేస్తున్నాడు. అలాగే 11వ వచనపు మొదటి భాగాన్ని చూస్తే ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాడండి. 11వ వచనపు మొదటి భాగం. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి. ఇక 5వ వ్యక్తి ఎవరంటే, 5వ గుంపు ఎవరంటే కయ్యను వలె స్వనీతిని అనుసరించేవారు. కయ్యను వలె స్వనీతి అనే రాయి తగిలి పడిపోయేవారు. చాలామంది, చాలా వ్యక్తులు తమంతట తామే నీతిపరులమని భావిస్తూ ఉంటారు. వారికి ఉన్నటువంటి తెలిసినటువంటి విషయం ఏంటంటే, నాకు తెలిసిందే నీతి, నాకు తెలిసిందే ధర్మం, నాకు తెలిసిందే విధానం, నాకు తెలిసిందే పద్ధతి, నాకు తెలిసిందే. ఇది స్వనీతి అనే రాయి తగిలి పడిపోవడం. కయ్యను ఏ రాయి తగిలి పడిపోయాడంటే స్వనీతి అనే రాయి తగిలి పడిపోయాడు. ఎందుకంటే దేవునికి అర్పించాల్సినది రక్తముతో కూడినటువంటి బలి అర్పణ అని ఎరిగిన వాడై ఉండి కూడా అతడు అలాంటి నీతిని అనుసరించక తన స్వనీతిని, తన దగ్గర ఉన్నటువంటి ఆ ధాన్యాన్ని ఇచ్చి చెయ్యి దులుపుకున్నటువంటి స్వనీతి. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, మన విధానాలే కరెక్టు, మన పద్ధతులే కరెక్టు, మన నీతే కరెక్టు, మనకు తెలిసిందే న్యాయమని రాయి తగులుకుని పడిపోతూ ఉంటారు. చివరికి అతడు ఏమైపోయాడంటే దేశ దిమ్మరిగా మారిపోయినట్లుగా చూస్తున్నాం. చాలాసార్లు మన యొక్క జీవితాలలో కూడా స్వనీతిని అనుసరించి స్వనీతి అనే రాయి తగిలి పడిపోయే ప్రమాదాలు ఉన్నాయి. అలాంటి స్థితి నుంచి కూడా ఆయన మనల్ని కాపాడి రక్షించుటకు సమర్థుడు. ఇక 11వ వచనపు 2వ భాగంలో 6వ అంశం మనకు కనబడుతుందండి. బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరుగెత్తిరి. ఇక 6వ వ్యక్తి ఎవరంటే బిలాము వలె దురాశ కలిగినటువంటి వ్యక్తులు. దురాశ అనే రాయి తగిలి పడిపోయిన వారు. బిలామును దేవుడు ఎన్నుకున్నాడు, బిలామును దేవుడు పిలుచుకున్నాడు, బిలాము నోట దేవుడు తన మాట నుంచాడు, బిలామును తన ప్రవక్తగా పంపించాడు. అలాంటి ప్రవక్త అయినటువంటి బిలాము, దేవుని పక్షంగా పనిచేయాల్సినటువంటి బిలాము చేసినటువంటి పని ఏంటో తెలుసా? బాలాకు యొక్క బహుమానం కొరకు అమ్ముడుపోయి దేవునికి వ్యతిరేకంగా దేవుని ప్రజలను శపించడానికి సిద్ధపడ్డాడు. నిజమే ప్రియులరా, ఈరోజు అనేక మంది దురాశలు అనే బండలు తగిలి, రాళ్ళు తగిలి పడిపోతున్నారు. సేవకులు కానీ, విశ్వాసులు కానీ, ఎవరో ఇచ్చే బహుమానాలు కాశపడి, ఎవరో ఇచ్చే భరణాలు కాశపడి, ఎవరో ఇచ్చే కానుకలు కాశపడి, ఎవరో ఇచ్చే మరిదేను కాశపడి దురాశ అనే బండ తగిలి తమ పరిచర్యను, తమ పిలుపును, తమ సేవను అమ్ముకున్నటువంటి వ్యక్తులు ఈ రోజుల్లో కనపడుతున్నారు. అలాంటి రాయి తగిలి పడకుండగా ఆయన మిమ్మల్ని కాపాడి రక్షించుటకు సమర్థుడు అని చెప్తున్నారు. ఇక 7వ విషయంగా ఈ యోధా భక్తుడు ఎందుకు ఈ మాట చెప్తున్నాడో దానికి సంబంధించి 7వ విషయంగా 11వ వచనపు చివరి భాగంలో కోరహు చేసినట్లు తిరస్కారము చేసి నశించింది. కోరహుకు తగిలిన బండ ఏంటో తెలుసా? తిరుగుబాటు అనే బండ. తిరుగుబాటు అనే రాయి కోరహుకు తగిలి పడిపోయాడండి. పడిపోవడం ఎక్కడికి వెళ్ళిపోయాడు? భూమిని ఎరవిడిచి లోపలికంటూ వెళ్ళిపోయాడు. ఈరోజు మన జీవితాలలో కూడా తిరుగుబాటు అనే రాళ్ళు తగిలిన వారు మనలో ఉన్నారు. దేవుని మీద తిరుగుబాటు, ఆయన సంఘం మీద తిరుగుబాటు, లేదా ఆయన యొక్క కృప మీద తిరుగుబాటు. ఇశ్రాయేలు నుంచి ఇది పుణికిపుచ్చుకున్నటువంటి ఒక లక్షణం. ఈరోజు చాలామంది మనలు ఈ కోరహు కుమారులు, కోరహు వలె తిరుగుబాటు అనే బండ తగిలి పడిపోతున్న వారు కూడా ఉన్నారు. అందుకనే యూదా భక్తుడి పత్రిక రాస్తూ, ఒకవేళ అవిశ్వాసము అనే రాయి తగిలి ఇశ్రాయేలీల్లో పడిపోతున్నారా? ఆధిపత్యము అనే రాయి తగిలి దేవదూతల్లో పడిపోతున్నారా?
దుష్కామ ప్రవర్తన అని రాయి తగిలి సొదొమ గొమొర్రా ప్రజల్లాగా పడిపోతున్నారా? వివేక శూన్యత అనే రాయి తగిలి ఒకవేళ వ్యతిరేకించు ప్రజల్లాగా పడిపోతున్నారా? స్వనీతి అనే రాయి తగిలి పడిపోతున్నారా? దురాశ అనే రాయి తగిలి తొట్టిల్లుతున్నారా? లేదా తిరుగుబాటు అనే రాయి తగిలి తొట్టిల్లుతున్నారా? ఎలాంటి స్థితిలో మీరు పడిపోతున్నారు? ఎలాంటి స్థితిలో మీరు దిగజారిపోతున్నారు? ఎలాంటి స్థితిలో మీరు మీ ఆత్మీయ జీవితాలను కోల్పోతున్నారు? ఒకసారి ఆ స్థితులలో మీరు దేవుని వైపు తిరిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని తొట్టిల్లకుండగా కాపాడి ఆయన మహిమ ఎదుట మిమ్మల్ని నిలువబెట్టుటకు సమర్థుడు. ఈ సంగతులన్నీ రాస్తూ పడిపోతున్నటువంటి అనేక రకాలైన రాళ్ళు తగిలి, అనేక రకాలైనటువంటి ఆ ఎత్తుపలాలు తగిలి పడిపోతున్నటువంటి విశ్వాసుల గుంపుకు లేదా సమాజానికి లేదా సంఘానికి ఈ పత్రిక రాస్తూ, అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ మీరుంటే కనుక మిమ్మల్ని కాపాడి పడిపోకుండా రక్షించడానికి సమర్థుడు ఒకడున్నాడు, ఆయనను మీరు ఆశ్రయించండి అనేటువంటి సంగతిని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే ప్రియులారా, ఈరోజు తొట్టిల్లకుండగా కాపాడు అని సన్నిధిని నిలిచిన నీవు నేను ఏ విషయంలో పడిపోతున్నాను? ఏ విషయంలో మనము తన్నుకుని లేదా మరి మరొక స్థితిలో పడిపోయి దేవుని కృపకు దూరం అయిపోతున్నామేమో ఆలోచించండి. పరిశుద్ధ గ్రంథ ఆధారంగా ప్రస్తుతము మనము ఏ విషయాల్లో పడిపోతున్నాము కొన్ని విషయాలు ఆలోచన చేసే ప్రయత్నము చేద్దామండి. మొట్టమొదటి విషయముగా యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనం. ఏ విషయాల్లో మనం పడిపోతున్నాం ఈరోజు? ప్రభు పరిచర్యలో ఎవరు ఏ విషయాల్లో పడిపోయారు? ఈ విషయాన్ని ఆలోచన చేసే క్రమంలో యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనాన్ని చదువుకుందామండి. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక్కి తీసి మరి ఎన్నడూను ఆయనను, ఎప్పటి నుంచి అంటే ఈ 6వ అధ్యాయంలో మనము 22వ వచనం నుంచి చూస్తే కనుక ప్రభువును వెతుక్కుంటూ చాలామంది వెంబడించారండి. ప్రభువును వెతుక్కుంటూ చాలామంది వెంబడించారు. ఆయనను కనుగొని, ప్రభు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు, మిమ్మల్ని చాలా వెతుక్కుంటూ తిరిగాం అని ఆయనను గద్దించినట్టు అడిగారు. అప్పుడు ప్రభు వాళ్ళని చూసి అంటున్నాడు, మీరు సూచక క్రియలను మహత్కార్యములను చూచుట వలన నన్ను వెంబడించలేదు, కానీ రొట్టెలు తినుట వలన నన్ను వెంబడిస్తున్నారు అని చెప్పి ఆ తరువాత పరలోక రాజ్య బోధన గురించి మాట్లాడుతున్నాడు. ఆ అధ్యాయంలో మనము చూసినటువంటి ఆ 65వ వచనం వరకు ఆయన యందు అంటుకట్టబడడం, ఆయన జీవాహారం, ఆయనను భుజించి ఆయనను కలిగి జీవించడం, ఆయనలో ఆయన మాట వింటూ బ్రతకడం, ఈ విషయాలన్నీ కూడా చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. ఆ విషయాలన్నీ విన్న తర్వాత, ఆ బోధలన్నీ విన్న తర్వాత అప్పటి వరకు రొట్టెల కోసం వెంబడించినటువంటి వారిలో అనేక మంది ఆయనను వెంబడించడం మానేశారటండి. ఎందుకంటే ఈ విషయాలన్నీ చేయడానికి ఎవరికి సాధ్యమవుతుంది? ఈయన చెప్పినవన్నీ చేయడం సాధ్యమా? ఈయన చెప్పినవన్నీ అవలంబించడం సాధ్యమా? ఈయన చెప్పినవన్నీ మనము పాటించడం సాధ్యమా? కనుక ఆయన మాటలు విన్న తర్వాత, ఆయన రొట్టెలు తిన్న తర్వాత వెంబడించారు. ఆయన మాటలు విన్న తర్వాత మాత్రం ఆయనను వెంబడించడం మానేసేసి వెనక్కి వెళ్ళిపోయారు. నిజమే ప్రియులారా, చాలాసార్లు మనము దేవుని వాక్య విషయంలో తొట్టిల్లుతున్నామండి. దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోకపోవడంలో తొట్టిల్లుతున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేయకపోవడంలో తొట్టిల్లుతున్నాం. వీరు కూడా ప్రభు బోధలు విని తొట్టిల్లిపోతున్నారు. వీటిని అనుసరించడం, వీటిని వెంబడించడం మాకు సాధ్యం కాదు. రొట్టెలు తినడం వీరికి సాధ్యమే, రొట్టెల కొరకు వెంబడించడం సాధ్యమే. ఈరోజు క్రైస్తవ సంఘం కూడా స్వస్థతలు అనుభవించడం సాధ్యమే, మేలులు అనుభవించడం సాధ్యమే, కార్యాలను అనుభవించడం సాధ్యమే, కృపలను పొందుకోవడం సాధ్యమే, కానీ వాక్యం అనుసరించడం మాత్రం సాధ్యము కాదు. ఈరోజు క్రైస్తవ సంఘము వాక్యము విషయంలో తొట్టుబడుతుంది. అద్భుతాల కొరకు మనము అరులు చేస్తున్నాం. ఆశ్చర్య కార్యాలు, అప్పులు తీరడం కొరకు, ఆరోగ్యాలు రావడం కొరకు ప్రభువును వెంబడించే ఈ ప్రక్రియ వాక్య విషయంలో వాక్యానుసారమైనటువంటి ప్రక్రియగా లేదు. ఈ లోక సంబంధమైనటువంటి అవసరతలను, అక్కరలను తెచ్చుకునే క్రమములో ప్రభువును వెంబడిస్తున్నాం. తీరా ప్రభు బోధలు, ప్రభు వాక్యము కఠినంగా ఉంటే అప్పటి నుంచి మనం ఏం చేస్తున్నామండి? ఆయనను వెంబడించడం, ఆయనను అనుసరించడం మానేస్తున్నాం. వేరొక మార్గాన్ని లేదా వెతుకునే ప్రయత్నం చేస్తున్నాం. కనుక ఈరోజు సంఘము తప్పిపోతున్న, సంఘము తొట్టిల్లుతున్న, సంఘము పడిపోతున్నటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే, సంఘము వాక్య విషయంలో, దేవుని వాక్య విషయంలో తొట్టిల్లిపోతూ ఉన్నది. ఈరోజు నీవు ఆయనను వెంబడించడంలో, ఆయన పిలుపులోనికి రావడంలో నీకు ఆధారం ఏంటి? వాక్యమా, లేదంటే నీకు అనుగ్రహించబడిన స్వస్థత, నీ జీవితంలో పొందుకున్న కార్యాల? దేనిని వెంబడించి ఆయనను అనుసరిస్తున్నావు ఆలోచన చేసుకో. నిజముగా నీవు ఆయన వాక్యాన్ని వెంబడించి ఆయనను అనుసరిస్తే కనుక నీవు వాక్యము ఏమి చెబుతున్నా ఆ వాక్య విషయంలో నువ్వు తొట్టిల్లే అవసరత రానివ్వకుండా చూసుకోవాలి.
రానివ్వకుండా చూసుకోవాలి. ఆయనను వెంబడించిన వారిలో చాలామంది ఆయన మాటలు విన్న తర్వాత ఆయనను వెంబడించడం మానేశారు. ఈరోజు మనము కూడా ఆయన వాక్య విషయంలో ఒకవేళ తొట్టిల్లిపోతున్నామేమో ఆలోచించండి. ఎందుకు తొట్టిల్లుతున్నామంటే ఈరోజు తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు చెప్పినట్లు ఈరోజు మనుషులు దేని కొరకు అరులు చేస్తున్నారంటే కల్పన కథల వైపునకు తిరుగు కాలం వస్తుంది. వాక్యముగా చెప్తే ఎవరికి ఇష్టం ఉండటం లేదు. వాక్య విషయంలో లేదా వాక్యములో ఉన్నటువంటి సత్యము విషయంలో లేదా వాక్యము గద్దిస్తున్న గద్దింపు విషయంలో లేదా వాక్యము బోధిస్తున్న మార్గము విషయంలో ఈరోజు అనేకులు పడిపోతున్నారు, అనేకులు తొట్టిల్లిపోతున్నారు, అనేకులు తప్పిపోతున్నారు. కారణం ఏంటంటే వాక్యములో కల్పన కథలు ఉంటేనే కానీ, వాక్యములో కొన్ని నవ్వులాటకు సంబంధించినటువంటి కామెంట్సో లేదా జోక్సో లేదంటే ఇతరులను క్రిటిసైజ్ చేసే అంశాలు ఉంటేనే కానీ ఈరోజు వాక్యానికి ఎవరు రావటం లేదు. ఒకవేళ నిజంగా వాక్యంలో చెబితే చాలా బోరుగా ఉందండి, నిద్ర వచ్చేసిందండి అంటాం. ఏమంటామండి? చాలా బోరుగా ఉందండి, ఒక జోక్ కూడా వేయలేదు పాస్టర్ గారు, ఒక కథ కూడా చెప్పలేదు పాస్టర్ గారు. ఆ కథ వాక్యానికి సంబంధించింది కాకపోయినా ఒక కథ చెప్పితే, ఒక కామెడీ చేస్తే ఈరోజు వాక్యం వినడానికి అనేకులు సిద్ధపడుతున్నారు. వాక్యము విన్నప్పుడు ఈరోజు కన్నీరు కార్చే సంఘాలు లేవు. వాక్యంలో కామెడీని వెతుక్కుని నవ్వుకునే ప్రయత్నాలే చేస్తున్నారు తప్ప ఈరోజు ప్రతి సంఘము, అనేక సంఘాలు వాక్యము విషయంలో తొట్టుపడిపోతున్నారు. వాక్యము కఠినంగా మాట్లాడితే, వాక్యము కఠినంగా గద్దిస్తే, వాక్యము కఠినంగా చెబుతూ ఉంటే ఆ విషయంలో తొట్టుపడి అలిగి కోపగించి దూరం అయిపోతున్నటువంటి సందర్భాలు చాలామంది విశ్వాసుల్లో కనపడుతున్నాయి. ఎందుకంటే మెప్పుకు లేదా వారిని పొగడము కొరకు కల్పనా కథలతో కూడినటువంటి వాక్యాలని జనులు ఆశిస్తున్నారు. అందుకని తిమోతితో పౌలు చెప్తున్నాడు, జనులు హితబోధకు మనస్సునివ్వటం లేదు, కల్పనా కథల వైపునకు తమ యొక్క చెవులు మొగ్గుతున్నారు అన్న సంగతిని. ఒక భక్తుడిని ఒక ఫ్రెండ్ అడిగాడటండి, నాకు ఎందుకు మీ బైబిల్ అంటే చాలా చిరాగ్గా కన్ఫ్యూజ్గా ఉంటుంది, మీ బైబిల్ విషయంలో నాకు చాలా అభ్యంతరాలు ఉన్నాయి. ఏమిటండి ఎంత మరీ హాస్యాస్పదం కాకపోతే, ఒక తిమింగలము మనిషిని మింగేసిందా? ఆ తిమింగలం కడుపులో మనిషి 3 దినాలు బతికున్నాడా? ఏంటండి ఈ మాటలు? అందుకనే నాకు మీ వాక్యం అంటే నాకు అసలు ఇష్టం ఉండదు. మీరేమంటారు అన్నాడట ఆ భక్తుడు. అన్నాడట, నీవు ఒక తిమింగలము మనిషిని మింగి 3 దినాలు కడుపులో ఉంచుకోవడమే ఆశ్చర్యపడితే, బైబిల్లో ఒకవేళ మనిషి తిమింగలాన్ని మింగాడు అని రాసున్నా నేను నమ్ముతాను. ఒకవేళ నీవు తిమింగలం మనిషిని మింగింది అన్న విషయానికి ఆశ్చర్యపడిపోతున్నావు. ఒకవేళ అదే బైబిల్లో మనిషి తిమింగలాన్ని మింగాడు అని రాసిన నమ్ముతాను. ఎందుకంటే నా దేవుని వాక్యము సత్యమైనది, అది వాస్తవమైనది. ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆయన అనవసరమైన విషయాన్ని రాసి ఉంచాడు అని చెప్తున్నాడు. ఈరోజు వాక్య విషయంలో ఇలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నామా? వాక్యము నీవు చదివేది లాజిక్తో కాదు, వాక్యము నువ్వు మ్యాజిక్ కోసం కాదు, వాక్యాన్ని నీవు చదివేది నీ కంఫర్ట్ కోసం కాదు. వాక్యాన్ని విశ్వాసంతో చదవాలి, సత్యాన్ని అంగీకరించే దృక్పథంతో నీవు ఉండగలిగితే వాక్యము విషయంలో నీవు ఎప్పటికీ తొట్టుపడే అవసరము రాదు అన్న సంగతిని గుర్తు చేస్తున్నాను. కనుక ఒకవేళ నీవు వాక్య విషయంలో తొట్టుపడుతున్నావు అనుకోండి, అర్థం కావట్లేదు అనుకోండి, వాక్యము నీకు బోధపట్టలేదు అనుకోండి, ఆ వాక్య విషయంలో తొట్టిల్లు తొలగిపోకుండా ఆ వాక్యము అర్థం కావడానికి నీవు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని స్వరాన్ని అర్థం చేసుకోలేని సమయంలో ఏలి సమూయేలుకు మాట చెప్పాడు, నువ్వేం మాట్లాడకు, దేవుని స్వరం నీకు అర్థం కావట్లేదు, నువ్వేం మాట్లాడకు, చిత్తము ప్రభువాను అంతే. ఏం మాట్లాడాలి నువ్వు? అర్థమైనా అర్థం కాకపోయినా దేవుని వాక్యం వినపడుతున్నప్పుడు చిత్తం ప్రభువా లేదా అవును ప్రభువాను అంతే. దేవుడు నిన్ను వాడుకుంటాడు. సమూయేలు ఏమన్నాడు? చిత్తం ప్రభువా అన్నాడు అంతే. ఇంకా అక్కడి నుంచి దేవుడు సమూయేలును వాడుకోవడం మొదలుపెట్టాడు. ఈరోజు క్రైస్తవ సంఘం ఇలాగూ ఆయన వాక్యానికి లోబడక చాలాసార్లు వాక్య విషయంలో తొట్టుపడిపోతూ ఉంటుంది. అలాంటి సమయంలో సమూయేలు వలె మనము కూడా చిత్తము ప్రభువాని దాసుడు ఆలకిస్తున్నాడు అని నీవు చెప్పగలిగితే, ఆలకించిన నిన్ను అద్భుతాలు చేయగలిగినటువంటి వ్యక్తిగా వాడుకుంటాడు అన్న సంగతిని గుర్తు చేస్తున్నాను. ఇక రెండవది, సంఘము దేని విషయంలో తొట్టిల్లుతుంది అని పౌలు భక్తుడు చెప్తున్నాడంటే, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. సంఘము దేని విషయంలో తొట్టిల్లుతుంది, దేవుడు నిన్ను దాని నుంచి ఎలా కాపాడగలడు అన్న విషయాన్ని ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం జ్ఞాపకం చేస్తుంది. చదువుకుందామండి.
అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకునిచున్నారు. ఈరోజు సంఘము విశ్వాసులు చాలాసార్లు సిలువ విషయమై తొట్టిల్లుతున్నారండి. సిలువ విషయమై తొట్టిల్లుతున్నారు. దానికి కారణము ఈరోజు ప్రచారం అవుతున్నటువంటి అనేక సంగతులు కావచ్చు. కొంతమంది ఆయన సిలువ వేయబడలేదు అనొచ్చు. కొంతమంది సిలువ వేసినా ఆయన లేవలేదు, ఆయన ఎవరు ఎత్తుకుపోయారు అంటున్నారు. ఎవరు ఏం చెప్పిన ప్రియులారా, సిలువ విషయములో వాక్యం నీతో ఏం మాట్లాడింది? ఆయన సిలువ నీ జీవితంలో ఎలాంటి విలువను కలుగజేసింది? అది నీవు జ్ఞాపకం చేసుకుని సిలువ ద్వారా విలువైన వ్యక్తిగా మలచబడిన నీవు సిలువ విషయంలో ఎప్పుడూ పడిపోయే స్థితిని కలిగి ఉండకూడదు, రప్పించుకోకూడదు అన్న సంగతిని దేవుని యొక్క వాక్య విషయంలో జ్ఞాపకం చేస్తున్నాను. నిజమే, పేతురు కూడా సిలువ విషయంలో తొట్టుపడడానికి ప్రయత్నించాడండి. మనం చూస్తే కనుక మత్తయి సువార్త 16వ అధ్యాయం 21, 23 వచనాలలో ప్రభు చెప్తున్నాడు, ప్రధానుల చేత పట్టబడతాడు, సిలువ వేయబడతాడు, నేను మనిషి కుమారుడిని చెప్తుంటే పేతురు వెంటనే ఏమన్నాడండి, ప్రభా నీకు అది దూరమగును గాక. సిలువను పేతురు ఏం చేశాడు? అక్కడ అర్థం చేసుకోలేకపోయాడు. సిలువ లేకపోతే పేతురుకు విలువ లేదు. ఆ విషయం అర్థం చేసుకోకుండా ప్రభా అలాంటి ఒక శిక్ష, అలాంటి సిలువ మరణము నీకు దూరమగును గాక అని సిలువ విషయంలో తొట్టుపడిపోతుంటే ప్రభు వెంటనే పేతురుని ఏం చేశాడు? గద్దించి, సాతానా వెనక్కి వెళ్ళిపో. ఈరోజు ప్రభువు సిలువ విషయంలో చాలామంది అభ్యంతరపడుతున్నారు. ప్రభువు సిలువ శ్రమ విషయంలో చాలామంది అభ్యంతరపడుతున్నారు. నీవు గమనించాల్సిన విషయం, ఆయన సిలువ లేకపోతే ఈరోజు నీకు విలువ లేదు. కనుక సిలువ విషయంలో మనము అభ్యంతర పడకుండా సిలువలో ఆయన ప్రేమను అర్థం చేసుకోవడానికి సిద్ధపడాలి. ఇంకో విషయం, సిలువ విషయంలో మనము తొట్టిల్లడం అనే మాట లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచన ప్రకారము మనము ధ్యానం చేస్తే లేదా మనము అర్థం చేసుకుంటే మనకి ఇంకా లోతైన విషయాలు అర్థమవుతాయండి. చదువుకుందాం ఆ మాట. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించగలను. ఆయన సిలువ విషయంలో తొట్టుపడ్డం అంటే ఇది కూడా ఒక అంశం. ఆయన విషయంలో మేలులు పొందడానికి ఇష్టపడతాం. ఆయన విషయాల్లో కృపలు అనుభవించడానికి ఇష్టపడతాం. ఆయన విషయాలు అన్నీ అనుభవించడానికి ఇష్టపడతాం. కానీ ఈ మాట చెప్పాడు కదా ఆయన, ఎవడైనను నన్ను వెంబడించగోరని ఎడల తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాం. ఇక్కడ మాత్రం మనం చాలాసార్లు పడిపోతూ ఉంటాం. సిలువనెత్తుకుని వెంబడించడానికి మనం ఇష్టపడం, మేలులు పొందడానికి ఇష్టపడతాం, కృపలు పొందడానికి ఇష్టపడతాం, ఆశీర్వాదాలు పొందడానికి ఇష్టపడతాం. ఆయన సిలువ ద్వారా కలిగిన ఈ యొక్క విడుదల జీవితాన్ని, అదే సిలువను అనగా శ్రమను, నిందను, బాధను, ఇబ్బందిను అంటాడు కదండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 11, 12 వచనాలు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలలో పలుకున్నప్పుడు మీరు ధనియులు సంతోషించి ఆనందించని పరలోకమందు మీ ఫలము అధికమగును. ఒకవేళ క్రీస్తును వెంబడించినందుకు శ్రమ, క్రీస్తును వెంబడించినందుకు నింద, క్రీస్తును వెంబడించినందుకు నష్టము, క్రీస్తును వెంబడించినందుకు కష్టం వచ్చిందనుకోండి, చాలాసార్లు మనం ఏమవుతామండి? అట్టి సిలువ విషయంలో మనము తొట్టిల్లి పడిపోయే ప్రమాదంలోనికి నడిపించబడతాం. మనకి ఈరోజు ఒకవేళ మనలో ఎవరైనా క్రీస్తు సిలువ విషయంలో కానీ, క్రీస్తును వెంబడిస్తున్నప్పుడు నీవు అనుభవిస్తున్న సిలువ విషయంలో కానీ నీవు తొట్టుపడే ప్రమాదం వస్తే కనుక నీ కొరకు నా కొరకు ఏ పాపము చేయకుండా సిలువలో వేలాడినటువంటి సిలువనాథుడైన యేసయ్య వైపు నీవు చూడగలిగితే నీవు మోస్తున్న సిలువ నీకు చాలా తేలిగ్గాను, చాలా సులువుగాను ఉంటుంది. ఎందుకంటే ఆయన కాడి చాలా సులువు అని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే పౌలు భక్తుడు కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం అంటున్నాడు, మేము సిలువ వేయబడిన క్రీస్తును, అద్భుతాలు చేసే క్రీస్తును ప్రకటించడం లేదు. చాలాసార్లు ఈరోజు అద్భుతాలు చేసే ప్రభువును ప్రకటిస్తున్నారు చాలామంది, ఆశ్చర్య కార్యాలు చేసే ప్రభువును ప్రకటిస్తున్నారు, మేలులు చేసే ప్రభువును ప్రకటిస్తున్నారు, కృపలను అనుభవించే ఆ ప్రభువును ప్రకటిస్తున్నారు. కానీ ఇక్కడ పౌలు భక్తుడు ఏమన్నాడు తెలుసా? మేము అద్భుతాలు చేసే యేసును కాదు, కృపలనిచ్చే యేసును కాదు, దీవెననిచ్చే యేసును కాదు, మేలును చేసే యేసును కాదు, మేము ఏ యేసును ప్రకటిస్తున్నాం? మీకు సిలువ వేయబడిన యేసును. చాలాసార్లు సిలువ వేయబడిన యేసును ప్రకటించడంలో దైవజనులు తొట్టుపడుతున్నారు, వినడములో ప్రజలు, విశ్వాసులు కూడా తొట్టుపడుతున్నారు. జాగ్రత్త, సిలువను ప్రకటించడంలో తొట్టుపడకు, సిలువను గురించిన వార్తను వినడంలో కూడా నీవు తొట్టుపడకు. ఎందుకంటే ఆయన రాక కొరకు నిన్ను స్థిరముగా నిలిపి ఉంచేది ఆయన సిలువ మాత్రమే అన్న సంగతిని వాక్యానుసారంగా జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే చెప్తున్నాడు
ఒకవేళ ఇలాంటి ప్రలోభాలు వస్తాయేమో, తొట్టిల్లకుండగా మీ పాదములను ఆయన ఎదుట నిలవబెట్టగలిగినటువంటి యేసు వైపు చూస్తూ మీరు ముందుకు సాగిపోమని జ్ఞాపకం చేస్తాం. ఇక సంఘము తొట్టిల్లే మూడవ అంశం కూడా చూద్దామండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35 వచనాలు. సంఘము తొట్టిల్లే మూడవ విషయం యోహాను 13:34-35 వచనాలు చదువుకుందాం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలవారు అనే ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులు అని అందురు అని తెలుసుకుందరు అంటున్నాడు. ఇక మూడవ విషయం, తొట్టుపడే విషయం ఏంటంటే ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ విషయంలో తొట్టుపడుతున్నారు. ఆయన ఏం ఆజ్ఞ ఇచ్చాడు? ధర్మశాస్త్రంలో ఉన్న మొత్తం ఆజ్ఞలను 2 విధాలుగా విభాగించి, 1 నీ దేవుణ్ణి ప్రేమించి, 2 నీ సహోదరుడిని, నీ పొరుగువాడిని, నీ తోటి వారిని ప్రేమించు. ధర్మశాస్త్రం అంతా దీనిలోనే నిక్షిప్తమై ఉన్నది అని చెప్పాడు. దేవుని ప్రేమించడం పక్కన పెడితే ఈరోజు సంఘము లేదా క్రైస్తవ సమాజము దేని విషయంలో తొట్టుపడుతుందంటే, ఆయన ఇచ్చినటువంటి నీ సహోదరుని ప్రేమించు, నీ పొరుగువాడిని ప్రేమించు, నీ శత్రువును ప్రేమించు అన్న విషయంలో తొట్టుపడుతుంది. చాలామంది అంటారు, నేను ఏమైనా ఇస్తానండి, వాడిని ప్రేమించడం మాత్రం నాకు వల్ల కాదు, వాడిని క్షమించడం నా వల్ల కాదు, వాడితో మాట్లాడడం నా వల్ల కాదు అని చెప్పి చాలాసార్లు అంటాం. నేను ఏదైనా ఇవ్వడానికి సిద్ధం అండి, నేను ఏదైనా కోల్పోవడానికి సిద్ధం, అని ప్రేమించడం మాత్రం నా వల్ల కాదు. చాలాసార్లు తోటి వారిని ప్రేమించడంలో, పొరుగు వారిని ప్రేమించడంలో ఆయన చెప్పినటువంటి మాట, శత్రువును ప్రేమించడంలో కూడా మనం ఏమవుతున్నామండి? తొట్టుపడుతున్నాం. ప్రేమించడంలో తొట్టుపడుతున్నాం, లోకాన్ని ప్రేమించడంలో సక్సెస్ అవుతున్నాం, లోకంలో ఉన్నటువంటి మన ఇష్టాలను, మన చిత్తాలను ప్రేమించడంలో సక్సెస్ అవుతున్నాం. కానీ దేవుడు చెప్పినటువంటి దైవిక ప్రేమ విషయంలో, శత్రువును ప్రేమించడం విషయంలో, పొరుగువాడిని ప్రేమించడం విషయంలో, తోటివారిని ప్రేమించడం విషయంలో, సహోదరుని ప్రేమించడం విషయంలో మనం కంప్లీట్గా ఏమవుతున్నామంటే ఫెయిల్ అవుతున్నాం. ఏదైనా చేస్తాం కానండి పాస్టర్ గారు, అది మాత్రం చంపగడు, నా వల్ల కాదు అనే ఒక రకమైనటువంటి ధోరణిలో మనం సాగిపోతున్నాం. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా ప్రియులారా? నువ్వు పడిపోతున్నావు. ఎందుకంటే కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకుంటే కనుక, కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందామండి. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడిన ప్రేమ లేని వాడినైతే మ్రోగుడి కంచును గణగణలాడు తాళమున ఇందును ప్రవచించు కృపావరములు కరిగి మర్మములనియు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనము ఏమీ లేదు. ఊరకనే గనగనలాడు బాజాలాగా తయారవుతాను, నేను వ్యర్థమైపోతాను, నాకు ప్రయోజనం ఏమీ లేదు. ఎప్పుడు? ప్రేమ లేని వాడనైతే. నువ్వు ఎన్ని గొప్ప కార్యాలు చేయొచ్చు, ఎన్ని అద్భుతమైన మాటలు చెప్పచ్చు, ఎంత గొప్ప గొప్ప మరి స్థితిలో నీవు ఆత్మీయంగా ఎదగొచ్చు. అని ఒకే మాట చెప్తున్నాడు, ఆయన ఇచ్చినటువంటి ప్రేమ అనే ఆజ్ఞ. నీవు సహోదరుణ్ణి, పొరుగువాణ్ణి, నీ శత్రువును ప్రేమించకపోతే నీవు ఆ విషయంలో పడిపోయినట్లే అని స్పష్టం చేస్తున్నాడు. ఈరోజు క్రైస్తవ సమాజం ఆయన ఆజ్ఞ విషయంలో తొట్టుపడుతుంది. ఆయన ఆజ్ఞ అనే రాయి తగిలి తొట్టుపడుతుంది. కనుక 14వ అధ్యాయం, అదే కొరింథీ మొదటి పత్రిక 14వ 1వ వచనంలో అంటాడు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసం. ఒకవేళ ప్రేమించడం చేతకాట్లేదా? నీకు ప్రేమించడం చేతకాట్లేదా? నీ సహోదరుణ్ణి, నీ పొరుగువాణ్ణి, నీ శత్రువును ప్రేమించడం చేతకాట్లేదా? ఒక్కసారి నిన్ను ప్రేమించిన నీ ప్రభు వైపు చూడు. ఒక్కసారి నిన్ను ప్రేమించిన నీ ప్రభు వైపు, ఆయన సిలువ ప్రేమ వైపు, సిలువలో తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించుమని చెప్పినటువంటి ఆయన అద్వితీయమైనటువంటి, అనిర్వచనీయమైనటువంటి, అపురూపమైనటువంటి ప్రేమ వైపు చూడు. నీవు కూడా ప్రేమించడం నేర్చుకోగలుగుతావు అన్న సంగతిని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. మరికొందరు సంఘము లేదా సమాజము లేదా క్రైస్తవ లోకం మరికొందరు దేని విషయంలో తొట్టుపడిపోతున్నారంటే ప్రియులారా, తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 18 నుంచి 20 విషయంలో మీలో అనేకులు చాలామంది విశ్వాస విషయంలో వాడబద్దలైపోయిన వారి వలె ఉన్నారు. విశ్వాస విషయంలో తొట్టిల్లిపోతున్నారట. నిజమే ప్రియులారా, ఆ రోజు పౌలు చెప్పినా లేదా యోధా చెప్పినా, ఈరోజు మన జీవితాలలో కూడా చాలాసార్లు విశ్వాస విషయంలో మనం తొట్టిల్లిపోతున్నాం. మన యొక్క విశ్వాస ప్రయాణం కొన్ని ఏళ్ల తరబడినటువంటి ప్రయాణం అయినప్పటికీ సమస్య వచ్చేసరికి,
కష్టం వచ్చేసరికి, వ్యాధి వచ్చేసరికి, బాధ వచ్చేసరికి మనము విశ్వసించలేనటువంటి అవిశ్వాసపు రాళ్ళు తగిలి మనం చాలాసార్లు క్రింద పడిపోతున్నాం. ప్రభువును వెంబడించిన వారండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనం, తుఫాను రేగింది, వెంటనే ప్రభు నశించిపోతున్నాం, రక్షించమని కేకలు వేసి వారు అవిశ్వాసం అనే రాయి తగిలి పడిపోయారు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 31వ వచనములు, ప్రభువును వెంబడించి ప్రభువుకు ఆంతరంగిక శిష్యులలో ప్రథముడు అనబడినటువంటి పేతురు కూడా ఆ నీళ్ల మీద నడుస్తూ అవిశ్వాసపు అలల రాళ్ళు తగిలి అతడు మునిగిపోతున్నాడు. అతను మునిగింది సముద్రములో కాదు, కానీ అవిశ్వాసములో మునిగిపోతున్నాడు. నిజమే, చాలాసార్లు అవిశ్వాసం, అల్పవిశ్వాసము అనే రాళ్ళు తగిలి మనం తొట్టిల్లి పడిపోతున్నామేమో ఆలోచన చేయండి. విశ్వాసమునొక కర్త, దానిని కొనసాగించేవాడైనటువంటి యేసు వైపు చూస్తూ నువ్వు ముందుకు సాగిపోవాలి. ఈరోజు నీకు నాకు షద్రక్ మేషక్ అబేద్నెగో కంటే గొప్ప రాళ్ళు ఏమి కూడా లేవు. షద్రక్ మేషక్ అబేద్నెగో ఎదుట అగ్నిగుండం అనే పెద్ద బండ ఉంది, పెద్ద ఆటకం ఉంది, పెద్ద రాయి ఉంది. ఎవడైనా దాని ముందు తగిలి అవిశ్వాసంలో పడిపోవలసిన వాడే. కానీ ఆ భయంకరమైనటువంటి అగ్ని గుండములో సహితము వారు పడవేయబడ్డానికి సిద్ధపడ్డారు తప్ప అవిశ్వాసపు రాయి తగిలి వారు దేవుని విడిచిపెట్టడానికి సిద్ధపడలేదు. అందుకని వారి విశ్వాసానికి చిరునామాలుగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రాయబడుతున్నారు. ఈరోజు నీవు విశ్వాస ప్రయాణంలో అవిశ్వాసము అనే రాయి తగిలి పడిపోతున్నావేమో. జాగ్రత్త సుమా, ఆలోచించి విశ్వాసం యొక్క కర్త, దానిని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ ముందుకు సాగిపోవడానికి సిద్ధపడు. ఇక 5వ విషయాన్ని కూడా చూద్దామండి. మనలో చాలామంది ప్రియులారా గర్వము, అతిశయము అనే రాళ్ళు తగిలి పడిపోతున్నారండి. సామెతల గ్రంథం 16:18 అంటున్నాడండి, నాశనమునకు ముందు గర్వము నడుచుము. ఎందుకు చాలామంది మనలో పడిపోతున్నారంటే గర్వము అనే రాయి తగిలి నాశనములు పడిపోతున్నాం. గర్వము అనే రాయి తగిలి నాశనములు పడిపోతున్నాం. అందుకనే 16:5 అంటాడు, గర్విష్ఠులు యెహోవాకు హేయులు. ఖచ్చితంగా వారిని పడగొడతాడు. ఆయన అహంకారులను అణచివేస్తాడండి, అహంకారులను ఎదిరిస్తాడటండి, దీనులకు కృపనిస్తాడట. ఈరోజు మనలో చాలామంది ఏమీ లేకపోయినప్పటికీ దేవుని ఎదుట నిలిచే ఎలాంటి ఆత్మీయ అనుభవము, స్థితి లేకపోయినప్పటికీ మనలో చాలామంది మనము భక్తులమని, విశ్వాసులమని, గొప్పవారమని, మనంతటి వారు లేరు అని చాలామంది గర్వము, అతిశయము, అహంకారం అనే రాళ్ళు తగిలి పడిపోతూ ఉంటారు. ఒకరోజు చార్లెస్ స్పర్జన్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక భక్తుని దగ్గరికి ఒక ప్రార్థనా పర్రాలు వచ్చింది. ఆయనతో మాట్లాడుతుంది, అయ్యా మీరు గొప్ప సేవ చేస్తున్నారు, మీ వాక్యాలు విని చాలామంది బలపరచబడుతున్నారు, చాలామంది పడిపోయిన వారు మార్చబడుతున్నారు, చాలామంది చాలా మేలులను, ప్రయోజనాలను పొందుకుంటున్నారు, మీ సేవను దేవుడు బహుగా దీవిస్తున్నాడు. అందుకనే నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఏమిటంటే, ఎంత పేరు సంపాదించుకున్నటువంటి మీకు గర్వం రాకుండా ఉండాలని, అతిశయం రాకుండా ఉండాలని మీ గురించి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నానండి. ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన పరాలంటుంది, మీరు అవిధేయత, అహంకారము, గర్వమని మీకు ఎంత పేరు వచ్చేసింది కదా, అహంకారము, గర్వమని రాయి తగిలి పడిపోకుండా ఉండాలని మీ కొరకు ప్రార్థన చేస్తున్నానండి అన్న. ఆయన అన్నాడట, మంచిదమ్మా, చాలా సంతోషం, థ్యాంక్స్. అలాగే అదే ప్రార్థన నీ గురించి కూడా చేసుకున్నాడట. ఏ ప్రార్థన? అదే ప్రార్థన నీ గురించి కూడా చేసుకో అన్నాడట. ఆమందట, అబ్బే నాకు అవసరం లేదండి సార్, నాకు అలా చేసుకోవలసిన అవసరం లేదండి, నేను అసలు పడే అవకాశం లేదు అన్నదంట. అమ్మ, అయితే పడే అవకాశం అప్పుడే నీకు ప్రారంభమైంది. నీవు రాయి తగిలి, గర్వము, అతిశయం అనే రాయి తగిలి పడే అవకాశం ప్రారంభమైంది. ఎందుకంటే ఆమె దైవజనుడి గురించి మాట్లాడుతుంది తప్ప తాను గొప్ప ప్రార్థనా పరురాలని అన్నటువంటి రాయి తగిలి పడిపోయే స్థితిలో ఉన్నదని గ్రహించడం లేదు. అందుకని అన్నాడట, అమ్మ నీవు ఆల్రెడీ పడ్డం మొదలైంది, జాగ్రత్త అన్నాడట. ఈరోజు చాలాసార్లు ఎదుటి వారికి సలహాలు ఇస్తూ ఉంటాం, ఎదుటి వారికి చెప్తూ ఉంటాం, ఎదుటి వారికి బోధిస్తూ ఉంటాం, కానీ మన జీవిత ప్రయాణంలో ఎన్నో రాళ్ళు తగిలి పడిపోతూ ఉంటాం. ఎవరు చూడలేదు కదా అని మళ్ళా లేచి ఎదుటి వారికి సలహాలు ఇవ్వడం ప్రారంభిస్తూ ఉంటాం. ప్రియులారా, నీవు ఏ రాయి తగిలి పడిపోతున్నావో ముందు ఆలోచించుకో. ఎదుటి వారి కంటిలో నలుసును నీవు చూపించకు, నీ కంటిలో దూలాన్ని చూసుకో. అతిశయము, అహంకారము అనే రాయి తగిలి పడకుండా నీవు కాపాడుకో అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే ఇక 6వ విషయం కూడా చూద్దాం. లూకా సువార్త 22:24-26 వచనాలు. లూకా 22:24-26 వచనాలలో అక్కడ అధికార దాహము అన్నటువంటి రాయి కనబడుతుందండి. శిష్యుల్లో ఒక గొడవ వచ్చింది. అదేమిటంటే, మనలో ఎవడు గొప్పడు,
శిష్యుల్లోనే కాదు, ఈరోజు సంఘాల్లో కూడా ఇలాంటి రాళ్ళు తగులుతున్నాయండి. ఒక అధికార దాహము, నేను గొప్పోడిని అన్నటువంటి రాయి తగిలి పడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అది గమనించి వారు తొట్టిల్లి పడిపోకుండా ప్రభు వారిని పిలిచి మాట్లాడుతున్నాడండి. నిజమే, శిష్యులకే కాదు, ఈరోజు మనము కూడా ఆయనతో కనిపెట్టగలిగితే ఈ గొప్పతనము, నేను గొప్ప అనే ఈ అధికార దాహము లేదా ఈ ఆధిపత్యపు పోరు అనే రాయి తగులకుండా మనల్ని కూడా కాపాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పిలిచి అంటున్నాడు, మీలో ఎవడు గొప్పోడై ఉండాలనుకుంటున్నాడో వాడు నేను మీకు పరిచర్య చేస్తున్నట్లు పరిచారకుడై ఉండాలి. మీలో పరిచర్య చేసేవాడే గొప్పోడు అని చెప్తున్నాడు. నిజమే, చాలాసార్లు మనం ఆధిక్యతలు కోరుకుంటూ ఉంటాం, మనము మరి మూల పీఠాలను, ప్రథమ స్థానాలను కోరుకుంటూ ఉంటాం. ప్రియులారా, అది దేవుని చిత్తము కాదు, అది ఒక రాయి. నిజముగా నీవు అధికారాన్ని కోరుకుంటే అది నీ జీవితంలో నీవు పడిపోవడానికి ఒక అడ్డుబండ. నీవు నిజంగా ఆధిపత్యాన్ని కోరుకుంటే నీ ఆత్మీయ జీవితం దిగజారిపోవడానికి అది ఒక కారణం. గమనించు, ఒకవేళ నీ మనస్సులో ఆధిపత్యపు పోరు కానీ, అధికార దాహము కానీ, ఆ స్థానము కావాలి అనేటువంటి ఆలోచన కానీ మొదలైందంటే నీవు ఆత్మీయ జీవితంలో పడిపోబోతున్నావు, ఆధ్యాత్మికంగా నీవు దిగజారిపోతున్నావు అనే ఆలోచన చేసుకో. ఆయన అంటున్నాడు, మీలో ఎవడైనా గొప్పోడై ఉండాలంటే మొదటాడు ఎలా ఉండాలి? పరిచారకుడై ఉండాలి, వాడు సేవకుడై ఉండాలి. నీ సేవ నీకు గుర్తింపు తీసుకురావాలి తప్ప నీ నోటు చేత గొప్పోడైపోవాలని నీవు ఎంత మాత్రం కూడా భ్రమసిప్పు. చాలాసార్లు మన జీవితంలో ఇలాంటి స్థితి మనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తాం. అలా కాకుండా మనము చిన్న బిడ్డల వలె తగ్గింపు కలిగి ఉండాలని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అలాగే ఇంకొక విషయం, ధనాపేక్ష అనే రాయి. ధనాపేక్ష అనే రాయి. తిమోతి పత్రికలు, మొదటి పత్రికలు 6వ అధ్యాయం 9 నుంచి 10 వచనాలు మనం చూస్తే ధనాపేక్ష అనే రాయి తగిలి చాలామంది పడిపోయారటండి. చాలామంది పడిపోయారండి. కొంతమంది తమను తాము పొడుచుకున్నారటండి, కొంతమంది తమ యొక్క జీవితాలను పోగొట్టుకున్నారటండి. అందుకనే అదే తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు చెప్తూ ఉంటాడండి, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమైనది. ఇలా చెప్పుకుంటూ వెళితే మనం ప్రతిరోజు ఏదో ఒక రాయి తగిలి పడిపోతున్నాం అనమాట అండి. ప్రతిరోజు కూడా మన ఆత్మీయ ప్రయాణంలో, మన ఉద్యోగంలో కానీ, మన వ్యక్తిగత జీవితంలో కానీ, మన ఒంటరి జీవితంలో కానీ, మన రహస్య బ్రతుకులో కానీ ప్రతిరోజు కూడా ఏదో ఒక రాయి తగిలి పడిపోతూనే ఉన్నాం. మనకున్నటువంటి ధైర్యం ఏంటంటే ఎవరు మనల్ని చూడలేదు కదా అని అప్పుడు పడిపోతూ ఉంటామండి. సడన్గా పడిపోతూ ఉంటాం, తడిగి నేల మీద కానీ లేకపోతే రోడ్డు మీద కానీ పడిపోతూ ఉంటాం. టప్పని లేచి పట్టి ఇటు చూసి నెమ్మదిగా నడిచి వెళ్ళిపోతూ ఉంటాం. కారణం ఏంటంటే ఎవరు చూడలేదని సర్దుకుని వెళ్ళిపోతూ ఉంటాం. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా మనం పడిపోతున్నాం కానీ ఎవరు మనల్ని చూడటం లేదు కదా అని దర్జాగా వెళ్ళిపోతున్నాం. కానీ దేవుడు చూస్తున్నాడు, ఒకవేళ నీలో ఏదైనా నిన్ను పడగొట్టే, ఆత్మీయ జీవితంలో పడగొట్టే రాయి ఉన్నదేమో, అడ్డబండి ఉన్నదేమో. కొంతమందికి కోరికలు, కొంతమందికి దురాశలు, కొంతమందికి మరి అనేక విషయాలు ఇలాంటి పరిస్థితుల్లో పడిపోతూ ఉంటారు. ప్రియులారా, ఒకరోజు రాజారావు గారు అనే ఒక మంచి కాంట్రాక్టర్ ఉన్నారండి. చాలా మంచి కాంట్రాక్టర్. ఆయన లాభం కొరకు కాంట్రాక్ట్ చేయడం కాదు కానీ దైవభక్తి కలిగి పనులు చేసేవాడు. అతని ఇంటికి కొద్ది దూరంలో ఒక అనాథ శరణాలయం ఉందండి. ఇతనికి పిల్లలు లేరు కనుక ప్రతిరోజు కూడా ఆ అనాథ శరణాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మరి ఆ పిల్లలతో అతను సరదాగా గడుపుతూ ఉంటాడు. అందులో ఉన్నటువంటి మరి పిల్లలు అమర్, అక్బర్, అలాగే ఆంటోనీ అని 3 పిల్లలు ఉన్నారు. వారికి కావలసినవన్నీ కొంటూ ఉంటారు. ఒకరోజు రాజారావు గారు కాంట్రాక్ట్ పని మీద, ఒక మంచి కాంట్రాక్టు మరి ప్యాకేజ్ పొందుకోవడానికి కాంట్రాక్ట్ పని మీద ఎక్కడికి వెళ్ళారు? ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళుతూ ఆ 3 పిల్లల్ని పిలిచి, మీకు ఏం కావాలో, నేను ఢిల్లీ వెళుతున్నాను కాంట్రాక్ట్ పని మీద, అక్కడ సక్సెస్ అయితే మీకు కావాల్సినవి తీసుకొస్తాను, ఏం కావాలో మీరు కోరుకోండి అంటే, అమర్ అనే వ్యక్తి అన్నాడట, నాకు మంచి క్రికెట్ బ్యాట్ కావాలి అంకుల్ అన్నాడట. సరే బాబు తీసుకొస్తాను అన్నట. అక్బర్ అనే వ్యక్తి అన్నాడట, నాకు మంచి టీ షర్ట్ కావాలి అంకుల్ అన్నాడట. సరే బాబు తీసుకొస్తాను అన్నట. ఇక ఆంటోనీ అన్నటువంటి వ్యక్తిని పిలిచి, నీకేం కావాలి బాబు అంటే, నాకేమీ అవసరం లేదు అంకుల్, మీరు క్షేమంగా వెళ్ళి మీరు వెళ్ళిన పని సక్సెస్ఫుల్గా ముగించుకుని తిరిగి రండి, నాకు అదే చాలు అన్నాడట. సరే వెళ్ళిపోయాడు. ఢిల్లీలో ఆ యొక్క కాంట్రాక్టు ఒప్పందం కుదిరిపోయింది. అది కాంట్రాక్ట్ వచ్చింది. అక్కడ సంతోషంగా మొదటి వ్యక్తికి అనగా అమర్కు కావాల్సినటువంటి క్రికెట్ బ్యాట్ కొన్నాడు, అక్బర్ కావాల్సినటువంటి టీ షర్ట్ కొన్నాడు. వచ్చేసి 3 పిలిచాడు. అమర్కి ఇదిగో నీవు అడిగినటువంటి క్రికెట్ బ్యాట్, చాలా సంతోషంగా తీసుకున్నాడు. అక్బర్ని పిలిచాడు, ఇదిగో నీకు కావాల్సినటువంటి టీ షర్ట్ చక్కగా తీసుకున్నాడు. ఇక ఎవరున్నారు? ఆంటోనీ ఉన్నాడు. ఆంటోనీని తీసుకెళ్ళి ఆ హాస్టల్ మేనేజర్ దగ్గరికి వెళ్ళాడు. మేనేజర్ దగ్గరికి వెళ్ళి, ఏమండి, ఇతడు నా దత్తపుత్రునిగా మీరు ఒక సర్టిఫికెట్ తయారు చేయండి, నా దత్తపుత్రునిగా సర్టిఫికెట్ తయారు చేయండి. ఎందుకంటే ఏమీ కోరకుండగా నా క్షేమాన్ని కోరుకున్న వ్యక్తి, నాకు ఎలాగో పిల్లలు లేరు, ఏమీ కోరకుండగా నా క్షేమాన్ని కోరుకున్నటువంటి వ్యక్తిగా ఇతడు నా కుమారుడుగా ఉంటే నాకు మంచిది. ఆ తర్వాత అతనికి ఉన్నటువంటి 1000 కోట్ల ఆస్తి అతనికి వచ్చింది. ప్రియులారా, నిజమే, మనం కూడా మన జీవన ప్రయాణంలో చిన్న చిన్న కోరికలు, ఆశలు, ప్రలోభాలు, భ్రమలు అనే రాళ్ళు తగిలి పడిపోతూ ఉంటాం. కానీ
మనము అంతకంటే అత్యున్నతమైన బహుమానం ఇవ్వగలిగిన ప్రభు కొరకు కనిపెట్టగలిగితే మనకు ఆయన నిత్యరాజ్య వారసత్వం అనే వెలకట్టలేని అమూల్యమైన బహుమానం ఇస్తారు. నిజమే, అక్బర్ కోరుకున్న వస్తువులో ఏమాత్రము తప్పిదము లేదు. కానీ ఆ ఆంతోని కోరుకున్నటువంటి ఆ కోరికలో స్వచ్ఛమైనటువంటి ప్రేమ, స్వచ్ఛమైనటువంటి ఇష్టత, స్వచ్ఛమైనటువంటి బాధ్యత, ఒక మంచితనం కనిపించింది. అందుకని కుమారునిగా స్వీకరించాడు. ఈరోజు మనము కూడా చిన్న చిన్న కోరికలు, చిన్న చిన్న ఆశలు అనే రాళ్ళు తగిలి పడిపోకుండా మనము ప్రభు వైపు ఆశతో ఎదురు చూడగలిగితే, ప్రభువును స్వచ్ఛమైనటువంటి మనస్సుతో మరి ప్రేమించగలిగితే, మనం చదువుకున్న మొదటి భాగం ద్వారా సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనములు, తొట్టిల్లకుండగా ఆయన నీకు బలమును ఇస్తాడు. అలాగే సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనములు, తొట్టిల్లకుండగా ఆయన తన భక్తుల ప్రాణమును కాపాడుతాడు. అలాగే 119వ సంకీర్తన 165వ చరణంలో, ధర్మశాస్త్రమును ప్రేమించేవారు అనగా దేవుని ప్రేమించేవారు, ఆయన వాక్యమును ప్రేమించేవారు తొట్టిల్లకుండగా ఆయన చేత కాపాడబడతారు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు అనేక విషయాలు మనం గుర్తు చేసుకున్నాం ప్రియులారా. మనము తొట్టిల్లకూడదనేదే ఆయన ఆలోచన, ఆయన ప్రణాళిక. మనము తొట్టిల్లకుండగా ఉండుటకు ఆయన మన చేతిని పట్టుకుని నడిపిస్తున్నాడు. మన కొరకు తన ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టిందే మనం పడిపోకుండా ఉండడం కోసం. అందుకని ఎఫెసీ పత్రిక చివరిగా మనం చదువుకుందామండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం మనం చూస్తే అనటండి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తాను సంఘమును తొట్టిల్లకుండగా తన ఎదుట నిలవబెట్టుకోవాలని తన ప్రాణాన్ని ఇచ్చాడటండి. ఈరోజు ఆయన ఎందుకు ప్రాణం ఇచ్చాడంటే, మనము తొట్టిల్లకుండగా విశ్వాసంలో కానీ, నిరీక్షణలో కానీ, భక్తిలో కానీ, పవిత్రతలో కానీ, పరిశుద్ధతలో కానీ, పిలుపు విషయమే కానీ, దేని విషయంలోనైనా సరే మనము తొట్టిల్లపోకుండగా ఆయన రాకలో ఆయన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులములైనటువంటి సంఘముగా నిలవబెట్టుకున్నటకు తొట్టిల్లని వానిగా, పడిపోని వారిగా మనము ఆయన ఎదుట నిలవబడ్డానికి ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు కనుక ఆయన తిరిగి మన కొరకు వచ్చే 2వ రాకలో మనము ఏ విషయంలో కూడా తొట్టిల్లని వారంగా ఆయన రాక కొరకు ఎదురు చూడడం అనేది దేవునికి మనం ఇచ్చే గొప్ప బహుమతిగా జ్ఞాపకం చేస్తున్నాను. యోబుకి ఎన్నో శ్రమలు వచ్చాయి, యోబు తొట్టిల్లలేదు. ఎందుకంటే యోబు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. యేసేబుకి ఎన్నో శ్రమలు వచ్చాయి, యేసేబు తొట్టిల్లలేదు. ఎందుకంటే యేసేబు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. దానియేలుకి ఎన్నో శోధనలు వచ్చాయి, తొట్టిల్లలేదు. ఎందుకంటే దానియేలు దేవుని భయము కలిగినవాడు. ఈరోజు నీవు తొట్టిల్లకుండగా నీవు కాపాడబడాలి అంటే, పడిపోకుండగా నీవు ఆయన రాక కొరకు ఎదురు చూడాలంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించు. అదే నిన్ను ఆయన రాక వరకు తొట్టిల్లకుండగా ఆయన వాక్యము చేత నిన్ను బలపరిచి నడిపిస్తుంది అన్న సంగతిని జ్ఞాపకం చేస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు మన హృదయములు బలమును కలుగు చేసి మన ఆత్మీయ జీవితంలో పడిపోకుండగా ఆయన ఎదుట పరిశుద్ధులంగాను నిర్దోషులంగాను నిలువబెట్టుటకు పరిశుద్ధాత్ముడు ఫలింపచేయను గాక. ఆమెన్. తల నుంచి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఇంతవరకు మాతో మాట్లాడారు. నిజమేనేనా? మా విశ్వాస జీవితంలో చాలాసార్లు ప్రతిరోజు మేము పడిపోతున్నాం తండ్రి. మా దురాశల వలన, మా అహంకారం వలన, మా యొక్క అవిధేయత వలన, మా అతిశయం వలన, ఇలా 1 కాదు 2 కాదు నాయన, ఇలాంటి రాళ్ళు ఎన్నో తగిలి మా ఆత్మీయ జీవితంలో మేము పడిపోతున్నాం. ఈ క్రమంలో మిమ్మను చేరుకోవడం, మీ సిలువ సాన్నిధ్యం చేరుకోవడం అయా మాకు ఆలస్యం అయిపోతుంది. ప్రభువా, తొట్టిల్లిపోతున్న మమ్మను నిలువబెట్టుటకు మీరు శక్తి కలిగిన దేవుడు కనుక పడిపోతున్నటువంటి మేము ఇక మీదట పడకుండా మీ వాక్యపు వెలుగులో మేము అడుగులు వేయడానికి, మీ జీవపు ఆశీర్వాదాలతో మేము బలపరచబడడానికి, మీ రాకలో మేము స్థిరులమును కదలని వారమునైనటువంటి మీ యొక్క బిడ్డలుగా అయా ఎదురు చూడడానికి సహాయం చేయండి. విన్న వాక్యం మేము ఎక్కడ తొట్టిల్లిపోతున్నామో అక్కడ మేము తొట్టిల్లకుండగా జాగ్రత్తగా అడుగులు వేయడానికి, మా యొక్క జీవన ప్రయాణపు ప్రతి మార్గములలో త్రవలలో వెలుగును పంచి ఇవ్వడానికి, మీ యొక్క సిలువ బలమును పొందుకోవడానికి, పునరుద్ధాన శక్తితో మీ రాక కొరకు ఎదురు చూడడానికి మమ్మల్ని ఆయుధపరచుటకు ఫలింపు చేయమని యేసయ్య నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక.